జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. Hi there! Did you know the National Youth Movement's Youtherize Conference is happening this August 8th? Yes, it's happening from 9 a.m. to 4 p.m. in the evening. And the venue for the event is Nisi Church. I want to see you all there because I'm sure you wouldn't want to miss it. We're going to have fun games, anointed worship, and powerful word and interesting quizzes. So please spread the word and bring your friends and family because we would love to see you there. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are talking about the power in God's word. దేవుని యొక్క వాక్యంలోని శక్తి గురించిన విషయాలు I మాట్లాడుతాం. believe all of you, God is transforming you through the word. దేవుని యొక్క వాక్యం ద్వారా మీలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక రూపాంతర అనుభవాన్ని ప్రభు ఇస్తున్నాడు. Yeah, God's word has not only transformative power, it has constructive power. వినండి, దేవుని యొక్క వాక్యం రూపాంతరపరచడం మాత్రమే కాకుండా నిర్మాణాత్మకంగా నిన్ను కడుతుంది. Yeah, it will cut, then it will be building you up. అది నిన్ను కట్టుతుందండి. So how I am showing you the your child growth. చూడండి, చిన్న పిల్లల యొక్క ఎదుగుదల ఎలాగుందో నేను చెప్తూ వచ్చాను. Last week I said about the how the parents see the child growing. తల్లిదండ్రులైన వారు ఇంట్లో పిల్లలు పెరుగుతుంటే వారు చూసి ఎంతగా ఆనందిస్తారో నేను Same way చెప్పాను. when you are born again to the kingdom of God, Heavenly Father is watching every step of yours. దేవుని యొక్క రాజ్యంలో తిరిగి జన్మ అనుభవం పొందుకున్న తర్వాత మరి ఒక్కొక్క ఎదుగుదల దశను దేవుడు చూచి ఆ పరలోకమందున తండ్రి ఎంతో ఆనందిస్తాడు. When I prayed in the beginning, I didn't know to pray. Then Father was happy. చూడండి, ప్రారంభంలో ప్రార్థన చేయడం నాకు తెలిసేది కాదు. When I prayed, he said he was very happy, telling Jesus, my child is praying. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉండే కొద్దీ తండ్రి చూసి నా బిడ్డ ప్రార్థన చేస్తుంది అని సంతోషిస్తాడు. And then I started spending time in the Word of God. Yeah, see, she's ఆ spending తర్వాత time. మరి దేవుని వాక్యం కొరకైన సమయాన్ని నేను గడుపుతూ మరి అక్కడ
దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు నా బిడ్డ నా సన్నిధిలో సమయం గడుపుతుంది అనుకుంటాడు. When I started preaching, he was so happy. Yes, she started preaching. దేవుని వాక్యం చదవడమే కాకుండా నా బిడ్డ వాక్యం బోధిస్తుంది అన్నప్పుడు తండ్రి ఇంకా సంతోషిస్తాడు. When I started writing the word, the word of God, he was so happy. దేవుని వాక్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు నా బిడ్డ ఇంకా ఎదుగుతుంది అని ఆయన సంతోషిస్తాడు. The TV, when I'm preaching and being blessing to millions, Father is so happy. టీవీల ద్వారా ఈ విధంగా సందేశాలు ఇస్తున్నప్పుడు మరి వేలాది మంది లక్షలాది మంది దీవించబడుతున్నప్పుడు పరలోకపు తండ్రి ఎంతో ఆనందిస్తాడు కదా. God gave the vision for women and it went to youth and kids and all that. And God is so happy. The vision is continued. దేవుడు స్త్రీల కొరకైన ఒక దర్శనం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కాలంలో మళ్ళీ యవనస్తుల కొరకైన దర్శనం, చిన్న బిడ్డల కొరకైన దర్శనం, ఇవన్నీ కూడా నెరవేర్పు కొరకు కార్యాలు జరిగిస్తున్నప్పుడు తండ్రి ఎంతో ఆనందిస్తాడు. పట్టుదల, when you are consistency, many people give up on the way. I don't give up. I am unstoppable. చాలా సార్లు ఒక విషయాన్ని పొందుకున్న తర్వాత మధ్యలో చాలా మంది వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. కానీ నేను విడిచిపెట్టకుండా పట్టుదలతో ముందుకు సాగుతున్నప్పుడు తండ్రి ఎంతో ఆనందిస్తాడు. I have no excuses. During Corona, I thought I can relax nicely. కరోనా టైంలో ఇంకేముంది చేయడానికి అన్నట్లు రిలాక్స్ అవ్వచ్చు అని అనుకున్నా. I said nicely I cook and eat and enjoy my family. ఇంట్లో నేను వండుకుంటూ తినుకుంటూ కుటుంబంతో ఆనందంగా గడుపుతూ అలాగుండొచ్చు అని అనుకున్నా. Father said no, he gave me more. కానీ తండ్రి మరి ఎక్కువైన పని నాకు అప్పగించాడు ఆ దినాల్లో. They are not going to Kerala to write book. You have to sit here and write book. మరి ఎక్కడో కేరళ వెళ్ళి నువ్వు రాయక్కర్లేదు, ఇక్కడ కూర్చొని పుస్తకం రాయమని చెప్పి. So I had to write 2 books, 2021 and 2022. I brought out 2 books. 2021 లో గానీ 2022 లో గానీ 2 పుస్తకాలు రాయడానికి ప్రభు సాయం. Usually I go to Kerala and write, but Corona time I had to write here. వాస్తవానికి ప్రతి సంవత్సరం కేరళ వెళ్ళి అక్కడ రాస్తాను, కానీ కేరళ వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే ఆ కరోనా దినాల్లో ప్రభు నాకు రాయడానికి అవకాశం ఇచ్చారు. Then God opened a door for the online radio program. ఆన్లైన్ రేడియో ప్రోగ్రామ్ కొరకైన ద్వారాన్ని ప్రభు తెరిచారు. Then many Zoom meetings. ఆ తర్వాత అనేకమైన జూమ్ మీటింగ్ Then he said, you are not going for discipleship training, start leadership training online. డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక ఆన్లైన్ ద్వారా మరి లీడర్షిప్ ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. So 2 leadership training program we did and we had a wonderful graduation ceremony with 100 and above people. మరి ఆ 2 లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత 100కు పైగా నాయకులు అద్భుతమైన రీతిలో మరి గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. So what I am saying is I am not bragging about myself. It's only how you grow in the Lord. నేనేదో నా గురించి ఎక్కువ చెప్పాలనే విషయంతో చెప్పడం లేదు, కానీ దేవుడు ఏ విధంగా మనల్ని ఒక్కొక్క మెట్టు ఎదిగింపు చేస్తాడో అన్న విషయాన్ని మీకు When I grew from 0 to this level, Father is clapping the hand and rejoicing in heaven. ఏది లేని 0 స్థితిలో నుంచి దేవుడు ఈ విధంగా ఎదిగింపజేస్తూ అలాగా నేను ఎదుగుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రి అక్కడ చప్పట్లు కొడుతూ అభినందిస్తేవాడు. Started writing 1 book and God told me to write every year. మరి ఒక పుస్తకంతో ప్రారంభించాను, ఆ తర్వాత ప్రభు చెప్పాడు ప్రతి సంవత్సరంలో ఒక పుస్తకం రాయాలి. Every year in the Twin Cities Women's Conference, every year 20 years we had and 20 books were released by the glory of God. ప్రతి సంవత్సరం కూడా విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో ఆ సంవత్సరం కొరకు రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగా 20 విమెన్స్ కాన్ఫరెన్స్లు 20 ఆధ్యాత్మికమైన పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. Matthew 28:19 God said you make disciples of all nations, the great commission we have to obey. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చెప్పబడిన ప్రకారం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ప్రభు I started the discipleship training in Jerusalem, that is in Borabanda Prayer Tower. మరి మొట్టమొదటిగా హైదరాబాద్ లోని బోరబండ ప్రేయర్ టవర్ లో మొట్టమొదటి డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ And the first fruit, one couple, they started the church and it's going like, extending. మరి మొట్టమొదటి డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనే ఒక భార్యాభర్తలు ఇద్దరు జంటగా వచ్చారు. వాళ్ళు డెడికేట్ చేసుకొని ప్రభు పరిచర్య కొరకు అప్పగించుకున్న తర్వాత వారు ప్రారంభించిన సంఘం ఈ రోజు చాలా విస్తృతంగా అభివృద్ధి పొందుతుంది. Not only one couple, many people are, start the church and prayer ministry and evangelism and prayer tower. ఆ రీతిగా ఒక్కొక్క జంట మాత్రమే కాదండి, అనేక మంది మరి వేరు వేరు రకాలైన పరిచర్యలు వారు జరిగిస్తున్నారు. సువార్థికులు, కొంతమంది కాపరులుగా, కొంతమంది లేక ప్రేయర్ వారియర్స్ గా, కొంతమంది వేరు వేరు విధానాలుగా పరిచర్యలు జరిగిస్తున్నారు. All the 5-fold ministries are happening, apostles and prophets and evangelists and pastors and teachers. మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన 5 రకాలైన పరిచర్యలు సంఘంలో అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, మరి
సువార్థికుల పరిచర్య, కాపురుల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య దేవుడు జరిగిస్తూ వచ్చాడు. We started in Hyderabad this Twin Cities Women's Conference, and we went all the districts of Andhra Pradesh, Telangana. విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్ లోనే మొదట ప్రారంభించాం, కానీ తర్వాత ప్రభువు దాన్ని విస్తరింపజేస్తున్న ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మరి ఉమ్మడి జిల్లాలన్నిటిని కూడా ఈ విమెన్స్ కాన్ఫరెన్స్ It చేశారు. is a heavenly vision, and it should not be limited to your place. చూడండి, మరి ఆ పరలోకపు దర్శనం ఎప్పుడు కూడా మీ ప్రాంతానికి మాత్రమే పరిమితిగా ఉండొద్దు. It went to the South India and North India, and we went to Nepal, many other places. మరి సౌత్ ఇండియా గానీ, నార్త్ ఇండియా గానీ, ఇక నేపాల్ లాంటి పొరుగు దేశాలు కూడా వెళ్ళడానికి ప్రభు I కోరుకుంటున్నాడు. will give you the power in the prayer walk a little. ప్రేయర్ వాక్ గురించిన ఆ అద్భుతమైన శక్తి ఎలా ఉంటుందో నేను క్లుప్తంగా చెప్తాను. Yeah, 2 days back we had a very good leadership training. మరి 2 రోజుల క్రితము అద్భుతమైన నాయకుల ఒక సదస్సు జరిగింది. From there, Mongolia people came and shared, and China people came and shared, and Bhutan, one sister came and shared. అనేకమైన దేశాలు, పొరుగు దేశాలు, భూటాన్, మరి మంగోలియా, ఇంకా మరి చుట్టుపక్కల దేశాలు, చైనా, ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చి మరి వారు జరుగుతున్న పరిచర్యని చెప్పారు. Bhutan, one young girl, she said, I am the only Christian, and my sister just came to the Lord. Everybody is against me. I am alone. మరి ఒక సహోదరి భూటాన్ దేశం నుంచి వచ్చి ఆ యవన బిడ్డ మరి తన సాక్ష్యం చెప్పింది ఏంటంటే, మరి అంతట్లో కూడా నేను ఒక్కదాన్ని ప్రభు నమ్ముకున్నాను, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు, మరి మా చెల్లి మాత్రం ఈ మధ్యలో నమ్ముతుంది, అయితే నన్ను ఒంటరిగా చేస్తారు, నేను ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నాను అని చెప్పి. I gave a book to her. I wrote her some promises in that, and I said, Heavenly Father, our Father in heaven book I gave. I said, Father is with you, God loves you, and I am with you, I said. మరి ఆమెతో మాట్లాడి కొన్ని మరి ఆదరణకరమైన మాటలు, ప్రోత్సహించే మాటలు తనకు చెప్పి పరలోకమందున మాత్రం అనే పుస్తకాన్ని ఇచ్చి మరి అందులో కొన్ని మాటలు రాసి, వాగ్దానాలు రాసి ఇచ్చాను. పరలోకపు తండ్రి నీతోనే ఉన్నాడు, నీ ఒంటరి కాదని చెప్పి బలపరిచాను. So I spoke to her and I said, you remember Nepal and Bhutan border, there is a building. నేపాల్, భూటాన్ బార్డర్ లో ఒక బిల్డింగ్ ఉంటది. And she said, yes, I came for that meeting. అక్కడ జరిగిన ఆ మీటింగ్ కి నేను వచ్చానని చెప్పింది. And Bhutan was not open to gospel when I went for a discipleship training. డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు భూటాన్ దేశంలో మరి సువార్త కొరకైన ఆ ద్వారములు తెరవబడలేదు, ఆ గేట్ తెరవలేదు. So Nepal and Bhutan border, there is a small function hall. నేపాల్, భూటాన్ బార్డర్ లో ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. And in that function hall, I had 3 days meeting. మరి ఆ ఫంక్షన్ హాల్ లో 3 రోజుల మీటింగ్ జరిగాయి. From Bhutan, like people of Israel, at least hundreds of people used to come every day. ప్రతిదినం కూడా వందలాది మంది వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. From Bhutan, brother. భూటాన్ దేశం And to Nepal, that is. Okay. నేపాల్ బార్డర్ కి. Because Bhutan, they are not allowed to preach the gospel. ఎందుకంటే భూటాన్ దేశంలో సువార్త ప్రకటించడానికి ఇలాగ మీటింగ్లు కలిగి ఉండడానికి అవకాశం The ఉండదు. king banned the gospel there. మరి సువార్త అక్కడ అందించకుండా మరి రాజు ఆటంకం పెట్టారు. And yesterday that girl also attended. నిన్నటి దినాన మరి కలిసిన అమ్మాయి కూడా అక్కడ అటెండ్ అయినని And చెప్పారు. I spoke to her this. అక్కడ నేను చెప్పిన మాట ఏంటంటే, And I said, after that meeting, you remember? Yes, I was there in that meeting. I said, after the meeting, I went and prayed a prayer walk in Bhutan. ఆ తర్వాత నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ భూటాన్ బార్డర్ లో మరి అడుగుపెట్టి ప్రార్థన చేశానని చెప్పాను. And then I went for at least 2 kilometers and just, broke all the evil force and I started praying. మరి 2 కిలోమీటర్లు అలాగా నడిచి ప్రార్థన చేసి ప్రేయర్ వాక్ చేశానని చెప్పాను. That was in February. అది ఫిబ్రవరి మాసంలో. And the month of April, the pastor called me and said, Sister, Bhutan is open for gospel. మరి 2 నెలల తర్వాత అక్కడ ఉన్న పాస్టర్ గారు నాకు కాల్ చేసి చెప్పింది ఏంటంటే, సిస్టర్ మరి ఆ భూటాన్ లో సువార్త కొరకైన ద్వారం తెరవబడింది. Come and preach. I'll arrange 500 believers. మరి రండి, మీరు వాక్యం బోధించండి, 500 మంది కొరకైన మీటింగ్ నేను ఏర్పాటు చేస్తానన్నాడు. What am I saying? నేనేం చెప్తున్నాను? Everything you do for the Lord, there is power. ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతిదానికి కూడా గొప్ప శక్తి ఉంది. Whether you intercede and pray, whether you do prayer walk in your area, that has result. నువ్వు ప్రార్థన చేసినా, విజ్ఞాపన చేసినా, ప్రాంతంలో నువ్వు చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ఎప్పుడో ఒకదైనా ప్రతిఫలం ఇస్తాడు. In the city, we divided into 5 groups, their group. And then we went for prayer walk. మరి సిటీలో 4 భాగాలు ప్రార్థన కొరకు వెళ్ళడం జరిగింది. And then there was a prayer drive. మరి ప్రేయర్ డ్రైవ్ చేయడం జరిగింది. And at the end of the prayer, there was heavy rain. It was so hot. Heavy rain came and Hyderabad temperature is cooled down. మరి ఆ ప్రేయర్ వాక్ తర్వాత మరి భయంకరమైన వర్షం హైదరాబాద్ లో రాసి అప్పటి వరకు ఉన్న ఎండ తీవ్రత అంతా కూడా చల్లబడిపోయింది We హైదరాబాద్. don't see immediately, but so many things are happening in spiritual realm. కొన్నిసార్లు గమనించండి, వెంటనే మనకు కనబడకపోయినా ఆత్మ సంబంధమైన లోకంలో ఒక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ So God is speaking to everybody. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడు. How you have to build up. మరి ఏ విధంగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, How you have to grow. మీరు ఏ విధంగా ఎదుగుతూ ఉండాలి. I didn't know anything from the word of God
Lord, now I am a preacher, I am a teacher, I am a writer, and I am a history maker for the glory of God. నేను చెప్పాను కదా ఇంతకుముందు నాకు ఈ గతంలో ఏది తెలిసేది కాదు, నాకేం తెలియదు. కానీ ఆ తర్వాత మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నాను, వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి శక్తివంతంగా బోధిస్తూ మరి ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ప్రభు నిలబెట్టాడు కేవలం దేవుని యొక్క మహిమార్థం. All the grace from God and glory to God, 100%. దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ సమస్త మహిమ దేవునికి మాత్రమే చెందునుగా. That is my character. I kneel down and give all glory to God. అది దేవుడు నాకు ఇచ్చిన మరి ఆ మనస్సు, ప్రభు సందులో మోకరించి ప్రభువా ఈ సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నానని I may share testimony for the advantage of people. మరి ప్రజల అవసరత కొరకు లేక ప్రజల ప్రోత్సాహం కొరకు నేను నా సాక్ష్యం చెప్పొచ్చుకోను. Today I told Delhi pastor and pastor's wife that the powerful things God is doing in Hyderabad. హైదరాబాద్ పట్టణంలో దేవుడు జరిగిస్తున్న గొప్ప కార్యాల గురించి నేను మరి ఢిల్లీ నుంచి వచ్చిన పాస్టర్ గారితో నేను షేర్ చేస్తాను. Just we're sharing and we want to reach out to North India, and we have trained up almost 7,000 leaders through the discipleship training. డిసైబుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మరి 7,000 మందిని తరబిత్ చేయడం జరిగింది. ఇంకా నార్త్ ఇండియాలో దేవుని యొక్క పరిచర్య కొరకు మరి దేవుడిచ్చిన భారం కొరకు వెళ్తున్నామని చెప్పారు. Teresa, a poor village girl who made history for the sake because of God. చూడండి, ఒక తెరెసా ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన ఒక చిన్న అమ్మాయి మరి అక్కడ నుంచి దేవుడు లేవనెత్తి ఏ విధంగా వాడుకుంటున్నాడు. You can be a history maker. మీరు కూడా ఒక చరిత్ర సృష్టించేవారు, You can be a planet shaker. మీరు కూడా ఈ లోకాన్ని కదిలించేవారు, You are the one who can turn the world upside down. భూలోకాన్ని తలకిందులు చేసేవారుగా మీరు కూడా ఉన్నారు. You have a calling. మీకు ఆ పిలుపు, Your calling is very precious. మీ యొక్క పిలుపు చాలా గొప్పది. You don't think I'm poor, I'm not educated. Don't think I have nothing, no money. మరి డబ్బు లేదు, నాకు చదువు లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇలాగా మీ బలహీనతలు ఏవి కూడా మీరు చెప్పనవసరం లేదు. నాకు కూడా అదేం లేదు కదా. Everything God gave and God brought me to this. నాకు కూడా ఒకప్పుడు ఏమి లేవని చెప్పాను కదా. ఆ తర్వాత దేవుడు సమస్తాన్ని అనుగ్రహించి తన పరిచర్య కొరకు వాడుకో. In my testimony book, many sisters read and said, "This is my life." మరి చాలా మంది నా సాక్ష్యం పుస్తకం చదివి ఇగో నా జీవితం కూడా ఇలాగే ఉండిందమ్మా అని చెప్తారు. Same life God will give you. అదే జీవితాన్ని, ఆశీర్వదించబడిన జీవితాన్ని God is going to build you. దేవుడు మిమ్మల్ని కడతాడు. God is going to change you. దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. He is going to transform you. మిమ్మల్ని How రూపాంతరపరుస్తాడు. many of you believe that? This ఎంతమంది word, నమ్ముతున్నారు ఈ వాక్యం మీ say, జీవితంలో? Lord, I want to grow. ప్రభువా నేను ఎదగాలి అని. Lord, you teach me your ప్రభువా word. నాకు నేర్పించండి. I want to grow in the Lord. ప్రభువా మీలో నేను ఎదగాలని కోరుతున్నాను. I am not satisfied with what I have. ఇప్పుడు నేను కలిగి ఉన్న దాన్ని బట్టి నేను తృప్తి I am not satisfied with ankle deep, Lord. శీలమండల లోతుతో నేను సరిపో. Not satisfied with knee deep, మోకాళ్ళ Lord. లోతు నాకు I సరిపో. am not satisfied with waist deep. నడుము లోతు నాకు సరిపో. Let me swim in the Holy Ghost. పరిశుద్ధాత్మ నదిలో నేను ఈదుదునుగా. Drench me with the Holy Spirit. పరిశుద్ధాత్మ నదిలో నేను ఈదుదునుగా. Immerse me in the Spirit of God. దేవుని యొక్క ఆత్మలో నన్ను నింపండి ప్రభువా. I pray, Lord, everybody who is surrendering their life. ప్రభువా వారి జీవితాలు నీకు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన I చేస్తున్నాను. pray that a mighty anointing come upon them, Lord. బలమైన అభిషేకం వారి మీదకి వచ్చునుగా. Let the word of God work in them, O God. దేవుని వాక్యం వారి జీవితాల్లో పని చేయునుగా. Give them revelations, O Lord. వారికి ప్రత్యక్షతలు You దయచేయి. said in the last days I'll pour out my spirit upon all flesh. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని You said your మాటిచ్చావు. sons and daughters will నీ prophesy. కుమారులు కుమార్తెలు You said ప్రవచిస్తారు. young men will see visions. యవనస్తులు దర్శనాలు Old చూస్తారు. men will see వృద్ధులు dreams. కలలు కంటారు. You said I'll pour out my spirit upon men servants, maid servants. They'll prophesy. నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు కూడా ప్రవచిస్తారు. Yes, Lord, let your spirit be poured upon everybody who is bowing their head. ప్రభువా ఈ రోజు ఈ ప్రార్థనలో తలలు వంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అట్టి కార్యాలు జరుగునుగా. Let them prophesy to the dry bones, ఎండిన Lord. ఎముకలకు వారు Let ప్రవచించుదురుగా. them prophesy to the dead organs in the body. మృతుల్యమైన అవయవాలకి వారు ప్రవచించుదురుగా. Let every organ function in Jesus' name. యేసు నామములో పని చేయని ప్రతి అవయవం Let బాగుపడునుగా. the dead pancreas work in the name of Jesus. పని చేయనటువంటి ప్యాంక్రియాసులు పని చేయనుగా. Let the dead heart work restored in Jesus' name. సరిగ్గా పని చేయనటువంటి గుండె యేసు నామములో అది పని చేయనుగా. Every blood level be normal in their body. యేసు నామములో వారి యొక్క బ్లడ్ లెవెల్స్ సరిగ్గా ఉండునుగా. Somebody is doing dialysis. God is saying that God is touching your kidney there. డయాలిసిస్ జరుగుతున్న వారు కొంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు, వీక్షిస్తున్నారు. ప్రభు వారిని Let స్వస్థపరుస్తున్నారు. the kidney be restored in the name of యేసు Jesus. నామములో వారి కిడ్నీ సరిగ్గా పని చేయనుగా. Let the heart be restored in Jesus' వారి name. యొక్క గుండె సరిగ్గా పని చేయనుగా. Those who have some breathing problem, God is touching your lungs. కొంతమంది ఊపిరితిత్తుల సమస్యతో ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నారు. Yes, ప్రభు వారిని ముడుతున్నాడు. God's breath is in your lungs. దేవుని యొక్క
ఊపిరి వారి ఊపిరితిత్తుల్లో God's blood is in your veins. యేసు రక్తం మీ ఎముకల్లో వస్తుంది, మీ యొక్క Come on, నరములలో let వస్తుంది. the restoration come in Jesus' name. పునరుద్ధరణ యేసు నామములో పునరుద్ధరణ కలుగునుగా. Let the word of God transform their lives, దేవుని వాక్యం Lord. వారి జీవితాలను మార్చునుగా. Let the word of God build them up, దేవుని Lord. వాక్యం వారిని కట్టునుగా. Let the word of God send your word and heal them, O God. దేవుని వాక్యం పంపించబడినప్పుడు వారి జీవితాల్లో బాగుపరచబడుదురుగా. Thank you for all the miracles you are doing, Lord. మీరు జరిగిస్తున్న అద్భుతాల కొరకు మీకు వందనాలు. We give you all glory. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాము. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. దేవుని ప్రజలందరూ గట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. God has healed many people. దేవుడు చాలా మందికి స్వస్థతనిచ్చాడు. Not only in your area, but other parts of India. మీ స్థలాల్లో మాత్రమే కాదు, అనేక భాగాల్లో భారతదేశంలో. Take your phone and call and tell us, check your body. మీ దేహాన్ని పరీక్షించుకొని ప్రభువు మిమ్మల్ని ఎలా ముట్టాడో మీరు మాకు తెలియచేయండి. Go and do a health checkup and blood test and tell me how you are healed. చెకప్ చేసుకోనండి, మరి ఏ విధంగా ప్రభువు మిమ్మల్ని బాగు చేశాడో స్వస్థపరిచాడో మీరు మాకు తెలియచేయండి. There is no power in me, power in God's word. మాలో శక్తి లేదండి, దేవుని వాక్యంలో ఉన్నది శక్తి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I am so excited to announce 2026 National Youth Movement Youth Arise. You are welcome. August 8th from morning 8 to 4 p.m. So please join us. It's in Nissi Faith Church, Kukatpalli. Don't miss it. There's going to be a powerful word and exciting games. It's going to be a powerful testimony and praise and worship. You will never be the same again. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్.
భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకును గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. Hi there! Did you know the National Youth Movement's Youtherize Conference is happening this August 8th? Yes, it's happening from 9 a.m. to 4 p.m. in the evening. And the venue for the event is Nisi Church. I want to see you all there because I'm sure you wouldn't want to miss it. We're going to have fun games, anointed worship, and powerful word, and interesting quizzes. So please spread the word and bring your friends and family because we would love to see you there. Praise the Lord. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.